బంగారు కాంతులతో మెరిసే అడవిలో జింకల సమూహం నివసించేది. వాటికి నాయకుడు చందగా అనే గొప్ప జింక. అతని కొమ్ములు చంద్రకాంతిలా మెరిసేవి. అతని మనసు దయతో నిండిపోయి ఉండేది. రాజు వేటకు ఆజ్ఞాపించాడు. ఒకరోజు మానవరాజు తన భోజనాల కోసం జింకలను వేటాడాలని ప్రకటించాడు. జింకలన్నీ భయంతో వణికిపోయాలి. అప్పుడు చందక ఓ శాంతియుత పరిష్కారాన్ని సూచించాడు. ప్రతిరోజూ ఒక జింక స్వచ్ఛందంగా రాజమహలానికి వెళ్లాలని, మిగతావి భయపడకుండా ఉండాలని. తల్లి జింక వేడుకోలు. ఒకరోజు ఓ చిన్న జింకకు వెళ్లే రోజు వచ్చింది. ఆమె కొత్తగా పిల్లను కనింది. కొన్ని రోజులు వదిలేయండి అని ఆమె వేడుకుంది. చందక ఆమె ప్రేమను గమనించి తనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాజమహలంలో ఆశ్చర్యం. చందకను చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. నాయకుడు ఎందుకు త్యాగం చేస్తాడు అని అడిగాడు. చందక సమాధానమిచ్చాడు. నాయకత్వమంటే బలహీనులను కాపాడటం, అవసరమైతే త్యాగం చేయటం. రాజు మారిపోయాడు. చందక మాటలు రాజు మనసును తాకాయి. ఇప్పటినుండి జింకలకు హాని చెయ్యకూడదు అని ప్రకటించాడు. అడవిని సంరక్షణ ప్రాంతంగా మార్చి చందకను దయాప్రతీకగా గౌరవించాడు. నీతి. అడవి ఆనందంతో నిండిపోయింది. చందక తిరిగి వచ్చాడు. నాయకుడిగా కాదు, ఒక జీవనదాయకుడిగా. నిజమైన బలమంటే అధికారంలో కాదు, బలహీనులను కాపాడడంలో ఉంది.